నమస్కారం. ప్రాచీన భారతదేశ చరిత్ర అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది సింధులోయ నాగరికత. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది తలలు పట్టుకునే, కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఒకటుంది. అదే వారి ట్రేడ్ నెట్వర్క్లు, అంటే వాణిజ్య నెట్వర్క్లు మరియు ముడిసరుకుల మూలాలు. ఏ రాయి ఎక్కడ్నుంచొచ్చింది, ఏ లోహం ఎక్కడ దొరికింది అని తరచుగా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు కదా. ఈరోజు మనం ఈ సంక్లిష్టమైన అంశాన్ని చాలా సింపుల్గా, ఈజీగా అర్థం చేసుకునేలా డీకోడ్ చేయబోతున్నాం. ఎగ్జామ్లో అడిగే అత్యంత ముఖ్యమైన డేటాను మీ మైండ్లో శాశ్వతంగా ఫిక్స్ చేసేలా ఒక ఫ్రేమ్వర్క్ ఇవ్వడమే ఈ విశ్లేషణ లక్ష్యం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే రోడ్ మ్యాప్ ఇదే. ముందుగా హై ఈల్డ్ ముడిసరుకులు, ఆ తర్వాత వనరుల మ్యాప్ విస్తరణ, అటుపై చేతివృత్తుల కేంద్రాలను చూస్తాం. ఆ తర్వాత ఈ డేటా మొత్తాన్ని సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఒక అదిరిపోయే నిమోనిక్, చివరగా ఎగ్జామ్లో ప్రాక్టికల్గా ఉపయోగపడే మ్యాచ్ అండ్ ఎలిమినేట్ టెక్నిక్స్ను కూడా చూద్దాం. మొదటి విభాగానికి వచ్చేద్దాం. సింధు లోయ నాగరికత అనగానే మనకు ఖచ్చితంగా తెలియాల్సిన అత్యంత ముఖ్యమైన ముడిసరుకులు ఏంటి? పరీక్షల కోణంలో పదే పదే అడిగే కోర్ డేటా పాయింట్స్ ఇవే. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 ముడిసరుకులు సింధులోయ వాణిజ్యానికి అసలు సిసలైన పునాదిలాంటివి. ఒకసారి ఆలోచించండి, ఆ కాలంలోనే లాపిస్ లాజులియే అనే ఒక అద్భుతమైన నీలిరంగు రాయి కోసం వాళ్ళు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్లోని షోర్తుఘై వరకు వెళ్లారు. అదొక రేర్ ఐటమ్ అన్నమాట. అలాగే ఎర్రగా మెరిసే కార్నేలియన్ రాయికి మన గుజరాత్లోని లోథాల్ ప్రసిద్ధి. ఇక ఆ కాలంలో అత్యంత విరివిగా వాడిన స్టియటైట్ అంటే సోప్ స్టోన్ కోసం దక్షిణ రాజస్థాన్ లేదా గుజరాత్ ప్రాంతాలపై ఆధారపడ్డారు. చివరిగా రాగి అనగానే రాజస్థాన్లోని గణేశ్వర్, ఖేత్రి ప్రాంతం బ్లైండ్గా గుర్తుకురావాలి. ఈ 4 పేర్లు కేవలం ఊర్ల పేర్లు కాదండి, ఆనాటి వారి విస్తృతమైన నెట్వర్కుకి సజీవ సాక్ష్యాలు. బేసిక్ ముడిసరుకుల గురించి చూశాం కదా. ఇప్పుడు మన రీసోర్స్ మ్యాప్ను ఇంకొంచెం జూమౌట్ చేసి చూద్దాం. ఇంకా ఏమేం ఖనిజాలు వాడారు, అవి ఎక్కడి నుంచి తెచ్చారు? ఇక్కడ గమనిస్తే ఆనాటి వాణిజ్య స్థాయి ఎంత కళ్ళు చెదిరేలా ఉందో మనకర్థమవుతోంది. బంగారం కోసం వాళ్ళెక్కడికి వెళ్లారో తెలుసా? దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, ఖచ్చితంగా చెప్పాలంటే కోలార్ ప్రాంతానికి. కాని వెండి మరియు తగరం అంటే టిన్ విషయానికి వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, అలాగే మధ్య ఆసియా దేశాలపై భారీగా ఆధారపడ్డారు. సీసం అంటే లెడ్ మాత్రం మన రాజస్థాన్ నుండి లభించగా, టర్కోయిజ్ అనే ఒక అరుదైన రాయిని ఇరాన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సింధులోయ నాగరికత వాళ్లు ఏదో ఒకే దగ్గర ఉండిపోలేదు. వాళ్లకు చాలా స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ నెట్వర్క్ కేవలం లోహాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. అగేట్, చాల్సిడోనీ లాంటి అందమైన రాళ్లు గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతం నుండి వచ్చాయి. గవ్వలు, శంఖాల కోసం వాళ్లు మక్రాన్ మరియు గుజరాత్ తీర ప్రాంతాలను వాడుకున్నారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి, అదే ఫయన్స్. ఇది న్యాచురల్గా దొరికేది కాదు. దీన్ని వాళ్లే స్వంతంగా స్థానికంగా హరప్పా సైట్లలో కృత్రిమంగా తయారు చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఎమజనైట్ అనే రాయి కోసం ఏకంగా దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల వరకు వారి నెట్వర్క్ విస్తరించింది. ఈ డేటా అంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కా స్కోరింగ్ ఏరియా. సరే, రా మెటీరియల్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో క్లియర్గా చూశాము. మరి ఈ ముడి సరుకులను ఎక్కడ ప్రాసెస్ చేశారు? ఆనాటి ఫ్యాక్టరీలు, అదేనండి ఆ పారిశ్రామిక కేంద్రాలు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. ముడిసరుకులను తీసుకొచ్చి వస్తువులుగా మార్చే తయారీ కేంద్రాలు ఇవి. మనకు లోథాల్ అనగానే ఒక పోర్ట్ సిటీ అని తెలుసు. కాని అది కేవలం పోర్ట్ మాత్రమే కాదు, కార్నేలియన్ పూసల తయారీకి అది ఒక అతిపెద్ద హబ్. అలాగే చన్హు దారో, ఇది పూసలు, గవ్వలు మరియు ఇతర ఆభరణాల తయారీకి స్పెషలిస్ట్. ధోలవీరాలో ఎక్కువగా రాయి మరియు గవ్వల పని జరిగేది. ఇకపోతే అత్యంత ముఖ్యమైనవి, ఆ నాగరికతకే బ్రాండ్ అంబాసిడర్స్ లాంటి స్టియటైట్ ముద్రల సీల్స్ తయారీకి హరప్పా, మొహెంజోదారో నగరాలు ప్రసిద్ధి. వనరులు ఎక్కడి నుండి వచ్చాయి, అవి ఎక్కడ వస్తువులుగా మారాయి అనే ఈ లింక్ను మైండ్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇదంతా వినడానికి స్టోరీలా బానే ఉంది, కానీ ఎగ్జామ్ హాల్లోని ఆ టెన్షన్లో ఈ ఊళ్ల పేర్లన్నీ ఎలా గుర్తుంచుకుంటాం? అస్సలు వరి అవ్వకండి. అందుకే ఇక్కడొక బ్రహ్మాస్త్రం లాంటి ఎగ్జామ్ సేవర్ నిమోనిక్ తీసుకొచ్చాను. ఈ భౌగోళిక డేటాను పర్మనెంట్గా గుర్తుంచుకోవడానికి ఇదొక అద్భుతమైన ట్రిక్. ముందుగా మొదటి సగాన్ని డీకోడ్ చేద్దాం. నాతో పాటు అనండి. లా షార్ట్ అంటే లాపిస్ లాజూలి షోర్తుగాయ్. కార్లోథాల్ అంటే కార్నేలియన్ లోథాల్.
స్టియర్ రాజస్థాన్ అంటే స్టియాటైట్ రాజస్థాన్. కాప్ గణేశ్వర్ అంటే కాపర్ రాగి గణేశ్వర్. సింపుల్ కదా. ఈ చిన్న వాక్యాన్ని మనసులో ఒక 2-3 సార్లు అనుకుంటే చాలు. అత్యంత ముఖ్యమైన 4 ముడిసరుకులు, వాటి ప్లేసులు మీ బ్రెయిన్లో ఇట్టే రిజిస్టర్ అయిపోతాయి. ఇప్పుడు నిమోనిక్లోని రెండవ సగాన్ని కంప్లీట్ చేద్దాం. గోల్డ్ కోలార్. బంగారం ఎక్కడ్నుంచి? కరెక్ట్, కోలార్ నుండి. సిల్వర్ టిన్ అఫ్ఘాన్. వెండి మరియు తగరం ఆఫ్ఘనిస్తాన్ నుండి. షెల్ కోస్ట్. గవ్వలు కోస్టల్ ఏరియా అంటే తీర ప్రాంతం నుండి. స్టోన్స్ గుజరాత్. ముఖ్యమైన రాళ్లు గుజరాత్ నుండి. ఈ 2 వాక్యాలను ఒక ఫార్ములాలాగా బట్టి పట్టేయండి, అంతే. ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెశ్చన్ చూసిన వెంటనే ఈ నిమోనిక్ ఒక మ్యాజిక్ లాగా మీకు కరెక్ట్ ఆన్సర్ చూపించేస్తుంది. సో మనం డేటానైతే నేర్చేసుకున్నాం, కానీ ఎగ్జామినర్లు ఈ డేటాను ఎలా ట్విస్ట్ చేస్తారో తెలుసా? వాళ్ళను ఎలా బీట్ చేయాలి? ఇప్పుడు మ్యాచ్ అండ్ ఎలిమినేట్ టెక్నిక్స్లోకి వెళ్దాం. నిజం చెప్పాలంటే ఈ టెక్నిక్ ఒక గేమ్ చేంజర్. ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడే ప్రధాన అస్త్రమేంటో తెలుసా? వాళ్లు కేవలం ప్రాంతాల పేర్లు డైరెక్ట్గా అడగరు. ఈ క్రింది వాటిలో విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నవి ఏవి అని అడుగుతారు. ఇక్కడే మనం స్మార్ట్గా ఆలోచించాలి. ఈ స్పష్టమైన డివిజన్ను మైండ్లో పెట్టుకోండి. విదేశాల నుండి దిగుమతి చేసుకున్నవి లాపెస్, టగరం, టెన్, వెండి. ఇకపోతే మన భారతీయ ఉపఖండంలో స్థానికంగా దొరికినవి రాగి, స్టియాటైట్, కార్నేలియన్. చూసారా? ఈ ఒక్క క్లారిటీ మెయింటైన్ చేస్తే చాలు, చాలా ఈజీగా రాంగ్ ఆప్షన్స్ను ఎలిమినేట్ చేసేయవచ్చు. ఇక్కడ ఆస్పిరెన్స్ అందరికీ ఒక పెద్ద డౌట్ వస్తుంటుంది. అసలు ఈ మాత్రం డెప్త్ సరిపోతుందా? ఇంకేమైనా లావుపటి పుస్తకాలు తీసి కొత్త సైట్స్ పేర్లేమైనా బట్టి పట్టాలా అని ఆ ఆందోళన రావడం సహజమే. కానీ దానికి నా క్లియర్ కట్ ఆన్సర్ అవును, ఇది 100% సరిపోతుంది. ఇక కొత్త పాయింట్స్ వెతకడం ఆపేయండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎంత ఎక్కువ కొత్త డేటా యాడ్ చేస్తూ పోతే బ్రెయిన్లో అంత షార్ట్ సర్క్యూట్ అవుతుంది, చదివింది కూడా మర్చిపోతాం. యూపీఎస్సీ లాంటి సంస్థలడిగే మ్యాక్సిమం డెప్త్ ఇదే. కాబట్టి కొత్త వాటి వెంట పడద్దు. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ సాలిడ్ ఫౌండేషన్నే పదే పదే రివైజ్ చేయండి. అదే అసలైన సీక్రెట్. ఇదిగోండి మీ ప్రిపరేషన్ స్థాయిని చెక్ చేసుకోవడానికి ఇదొక ఫైనల్ చెక్ లిస్ట్. ఒకసారి 3 పాయింట్స్ చూసుకోండి. 1. 4 నుండి 5 విదేశీ మూలాలు అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్కి సంబంధించినవి మీకు గుర్తున్నాయా? 2. ఓ 3 లేదా 4 భారతీయ రీసోర్స్ ప్రాంతాలు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక లాంటివి గుర్తున్నాయా? 3. కనీసం 2 లేదా 3 చేతివృత్తుల కేంద్రాలు లోథాల్, చన్హుదారో లాంటివి స్పష్టంగా మైండ్లో ఉన్నాయా? ఈ 3ంటికి మీ ఆన్సర్ ఎస్ అయితే కంగ్రాట్స్, ఈ టాపిక్లో మీరు మాస్టరీ సాధించినట్లే. ముగించే ముందు ఒక చిన్న పాయింట్. మనమంతా పర్ఫెక్ట్గా నేర్చుకున్నామని ఫీలవుతాం, కానీ ఎగ్జామ్ హాల్లో పేపర్ చూశాక ఒక్కోసారి బ్లాంక్ అయిపోతాం. ఎందుకంటే ఎగ్జామినర్లు మనకు తెలిసిన డేటా నుండే ట్రాప్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలరు. ఉదాహరణకు ఒకే ఆప్షన్లో ఇంపోర్టెడ్వి మరియు లోకల్గా దొరికేవి కలిపి ఇచ్చేసి కరెక్ట్ పేరేంటి అని అడిగితే ఎలా? ఆలోచించండి. ఈ డేటా నుండి ఆ 2-3 డేంజరస్ ట్రాప్ క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి? వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి? దీని గురించి మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈ విశ్లేషణ మీకొక క్లియర్ పిక్చర్ ఇచ్చిందని అనుకుంటున్నాను. కన్ఫ్యూజన్ లేకుండా బాగా రివైజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం.